ఇక్కడ యాకోబు చేసిన ప్రార్థనను మనం వింటాం. దాదాపు 20 సంవత్సరాలైంది అతను లాబాను వద్దకు వెళ్ళాడు. తన మామయ్య అయిన లాబాను పద్దనరాము నుండి ఇప్పుడు బయలుదేరుతున్నాడు. 2-3 సార్లు వస్తున్నాడు. 2-3 కాకుండా ఓకేనా, రైట్. ఇప్పుడు యాకోబు 20 సంవత్సరాల తర్వాత పద్దనరాము నుంచి బయలుదేరి తిరిగి తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. వచ్చే మార్గంలో తప్పనిసరిగా ఏశావును మరి అతను దర్శించాలి. ఏశావు ఆ మార్గంలో కనబడతాడు. ఆ సంగతి మరి అతనికి తెలుసు. 3వ వచనం చూడండి. యాకోబు ఎదోము దేశం అనగా షెయూరు దేశమున తన సహోదరుడైన ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, కాబట్టి ఏశావును కలుసుకునే పరిస్థితి ఉంది. 20 సంవత్సరాల క్రితం తన అన్నను మోసగించాడు. 20 సంవత్సరాల క్రితం తండ్రిని మోసగించాడు. అన్నకు రావాల్సిన దీవెనలు కొట్టివేశాడు. మోసపూరితంగా దేవుడు ముందే యాకోబుకు చెప్పాడు. యాకోబు తల్లి అయిన రిబ్కాకు ముందే దేవుడు బయలుపరిచాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుని అవుతాడని చెప్పినప్పటికీ సరే ఈ యొక్క రిబ్కా యాకోబులు కలిసి ప్రీ ప్లాన్డ్గా మరి దేవుడు ఇచ్చేంత వరకు, ఆశీర్వాదాలు ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మరి వాళ్ళు సొంత పద్ధతిలో ఆశీర్వాదాలను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుడు మళ్ళీ దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మళ్ళా సహాయం చేస్తాడు. అంతవరకు మనం వేచి ఉండాలి. దేవుడు యాకోబు పుట్టక మునిపే ఏశావు యాకోబులు జన్మించకముందే చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానం గుర్తుపెట్టి తల్లి ప్రార్థించాల్సి ఉండే. కానీ అలా చేయకుండా దీని ఏమంటుంటే డివైడెడ్ ఫ్యామిలీ. తండ్రి ఏమో ఏశావు వైపు, తల్లేమో యాకోబు వైపు ఉంది. కాబట్టి కుటుంబంలో సమస్యలు రావడానికి కారణం కొన్నిసార్లు తల్లిదండ్రులే ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డలకు పక్షపాతం చూపిస్తే సమస్యలు వస్తాయి. ఇక్కడ కూడా అటువంటి సమస్య వచ్చింది. అన్యాయంగా తన అన్నకు రావాల్సిన దీవెనలు కొట్టివేశాడు. ఏశావు యాకోబును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు యాకోబుతో తల్లి చెప్పింది, నీ వెళ్ళు నాయన, నీ అన్న నిన్ను చంపేస్తాడు, నీ మామ ఇంటికి వెళ్ళిపోని పంపించింది. 20 సంవత్సరాల క్రితం అతను కనాను విడిచిపెట్టి పద్దనరాములో ఉన్న ఆ యొక్క లాబాను ఇంటికి వెళ్తాడు. వచ్చేటప్పుడు ఒంటరిగా వెళ్తాడు, ఏమీ లేదు, ఒక చేతి కర్రతో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాలు అతడు అనేకమైన శ్రమలు పడతాడు. మామ చేతిలో మోసగించబడతాడు. బైబిల్ చెప్తుంది, మనుషుడు ఏం విత్తునో అదే పంట పోయాను. అలా మోసం చేస్తాం కానీ మళ్ళీ మోసం చేసేవాళ్ళు. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, కానీ మరి యాకోబును మోసం చేసే లాభాలు ఉన్నాడు. కాబట్టి మనం ఏదైతే విత్తుతామో అది పంటను కోస్తామనే సంగతి మర్చిపోవద్దు. అయినా సరే దేవుడు యాకోబును సహించాడు, యాకోబును ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే యాకోబుని బట్టి కాదు, కానీ దేవుడు అబ్రహాముకు ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి యాకోబును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మనం పతనమైన వారమే, ఓడిపోయిన వారమే, చెడిపోయిన వారమే. కానీ మనల్ని దేవుడు ఎందుకు మనల్ని క్షమిస్తున్నాడు? మనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు, మనలో ఉన్న మంచితనాన్ని బట్టి ఎంత మాత్రం కాదు. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసిన బలియాగాన్ని బట్టి, ఆయన యొక్క కలవరి సెలవులు ఆయన చేసిన పశ్చాత్తాపం, ఆ యొక్క ప్రాయశ్చిత్తాపాన్ని బట్టి దేవుడు మళ్ళీ క్షమిస్తున్నాడు. కాబట్టి దేవుడు మళ్ళీ క్షమించడానికి తగిన కారణమేమీ లేదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు ప్రాణం పెట్టకపోతే, ఆయన మన కొరకు రక్తం కార్చకపోతే, మన కొరకై ఆయన ఏమీ చేయకపోతే మనకు పాప క్షమాపణ లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం మనం రెగ్యులర్గా చదివే మాట, ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, క్రీస్తునందు దేవుడు, క్రీస్తును బట్టి, క్రీస్తు ద్వారా దేవుడు మళ్ళీ క్షమించాడు. అలాగే యాకోబు అనేకమైన తప్పిదాలు చేసినప్పటికీ సరే దేవుడు యాకోబుని ఎందుకు స్పేర్ చేశాడు? కేవలం అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి. ఆ సంగతి యాకోబుడు తెలుసు. యాకోబు పుట్టిన, అయ్యా నేను అపాత్రులను, అయోగ్యులను, నేను పాపం చేసిన వాడిని, మోసగాడిని అని చెప్పుకున్నాడు. కానీ దేవుడు తన ఎడల దయ చూపించాడు.
కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, 20 సంవత్సరాలు గడిచాయి. దేవుడు పద్దెనరాములను ఆశీర్వదించాడు. ఒంటి చేతితో కర్రతో మాత్రం వెళ్ళిన ఆ వ్యక్తిని ఇప్పుడు 2 గుంపులుగా చేయబడ్డాడు. విస్తారమైన ఆస్తి వచ్చింది. 2 భార్యలు, 2 ఉపపత్నులు, 12 మంది పిల్లలు, దాదాపు 11 మంది పిల్లలు అప్పటికి ఉన్నారు. అయితే మరి ఇంత ఆశీర్వాదం రావడానికి కారణం దేవుడే. ఇవన్నీ యాకోబు గమనిస్తున్నాడు. నేను ఎంత చెడ్డ పనులు చేసినా, దేవునికి వ్యతిరేకంగా చేసినా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టాడు. నిజంగా చూడండి, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు మనం పాపాలు చేస్తాం, కొన్నిసార్లు మనం ఓడిపోతాం, కొన్నిసార్లు దేవునికి నమ్మకంగా జీవించాం, కొన్నిసార్లు దేవుడు కోరిన ఆత్మీయ జీవితం మనలో ఉండదు. అట్లని చెప్పి దేవుడు మళ్ళీ ఏమి త్రోసివేసేవాడు కాదు, ఆయన మళ్ళీ చంపేవాడు కూడా కాదు, మళ్ళీ శిక్షించేవాడు కూడా కాదు. కాబట్టి దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ద్వారా మన ఎడల అత్యధికంగా చేయబడింది. ఇప్పుడు ఏశావును ఎదుర్కోవాలి. ఏశావును ఎదుర్కోకముందు యాకోబు చేసిన మంచి పని ఏమిటంటే దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, భరించలేని స్థితి మనకు వచ్చినప్పుడు, కృంగిన వేళ మనం ఎదుర్కొన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? మనుషుల వైపు కాదు కానీ ఎవరైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. కాబట్టి యాకోబు అదే చూస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? 6 నుంచి చదువుతాను. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని ఏశావు వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నేను ఎదుర్కొనవచ్చునా అని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన మిగిలిన గుంపు తప్పించుకొని తనతో ఉన్న జన్లను, మందలను, పశువులను, ఒట్టెలను 2 గుంపులుగా విభాగించెను. భయపడ్డాడు. హతం చేస్తాడేమో, చంపుతాడేమో. వాస్తవానికి చంపడానికైనా దేవుడు చెప్పింది. దేవుడు చెప్పాడు, 20 సంవత్సరాలు నువ్వు 18 ఉన్నావు యాకోబు, ఇప్పుడు సమయం వచ్చింది, నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పాడు దేవుడు. కాబట్టి యాకోబు ఇవి మర్చిపోయాడు. కొన్నిసార్లు భయం ఏం చేస్తుందంటే మనల్ని భయపడటం వలన ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండను. కొన్నిసార్లు మన భయమే మన శత్రువు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 29:25. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉండను. యాకోబుకు మిక్కిలి భయం వచ్చింది. ఇప్పుడు ఒకడే కాదు, నేను ఒక్కరిని చావటమే కాదు, 400 మనుషులతో ఏశావు వస్తుందంటే 20 సంవత్సరాల పగ. ఎవరు పెట్టుకున్నారు పగ? నా అన్న నా మీద పగ పెట్టుకున్నాడు, 400 మందితో వస్తున్నాడు, మేము కొద్దిమందిమే. కానీ ఇప్పుడు ఈ దినం నేను చనిపోవడమే కాదు, నా భార్యలు, నా పిల్లలు, మేమందరం చంపబడతామని ఎంతో భయపడ్డాడు. కానీ ఆ భయంలో కూడా ఏం చేశాడు? అతను ప్రార్థన చేశాడు. భయంలో, భీతిలో మనం చేయాల్సింది ప్రార్థన. ప్రార్థనకు మించి ఏమీ చేయలేము. యెహోషాపాతు భయపడ్డాడు, కానీ భయపడి దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు ఏవి తోచుకున్నది, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. కానీ భయంలో కూడా మనం భయపడటం వల్ల కాదు కానీ ప్రార్థన చేయాలి. కాబట్టి ఒకసారి భయం మన విశ్వాసాన్ని సన్నగిల చేస్తుంది. పేతురు గాలిని, సముద్రాన్ని చూసి భయపడ్డాడు. భయపడి మునిగిపోతున్న సమయంలో ఏం చేశాడు? యేసు ప్రభుతో ప్రార్థన మొదలుపెట్టుకున్నాడు. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాడు. యాకోబు కూడా ఇదే పని చేశాడు. దేవుని బిడ్డలంగా ఆపత్కాలంలో మనం మొరపెట్టాలి. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం కదా, కీర్తనలు 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టును, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. చూసారా, ఇది దేవుని వాగ్దానం. ఆపత్కాలం వచ్చిందా, కష్టం వచ్చిందా, కుటుంబంలో కష్టాలు వచ్చాయా, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా, అనారోగ్య పరిస్థితులు వచ్చాయా, ఓటములు, పతనములు, కెరీర్లో ఫెయిల్యూర్ ఉందా, ఇలాంటి పరిస్థితుల్లో మనం నిబ్బరం కోల్పోకుండా మరి ప్రభు వైపు చూడాలి. ఆపత్కాలంలో దేవునికి ప్రార్థన చేయాలి. అది భక్తుల జీవితాల ద్వారా మనం నేర్చుకుంటాం.
యాకోబు ద్వారా కూడా అది నేర్చుకుంటున్నాం. ఇప్పుడు యాకోబు మరి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మనం చదివిన ఈ యొక్క 3 వచనాలే కానీ ఇందులో చారిత్రాత్మకమైన హిస్టారికల్ ప్రేయర్ ఉంది. గొప్ప ప్రార్థన ఇందులో ఉంది. ఈ ప్రార్థన నమూనాని మనం అనుసరించాలి. 9వ వచనం, 32వ అధ్యాయం 9వ వచనం ఆదికాండం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ. అది గాడ్స్ కోవెనెంట్, దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అది మొదటి విషయం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క నిబంధన మన పక్షంగా ఏముంది. మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు నేరుగా ప్రార్థనకు వెళ్తాం. ప్రభువా మాకు అది సహాయం చేయి, ఇది సహాయం చేయి, నా ఆపద నుంచి గట్టెక్కించు, నాకు ఆరోగ్యం అనుగ్రహించు అని చెప్తాం. అలా చేయటం మంచిదే, కానీ అంతకన్నా ముందు మనం ఏం చేయాలి? వినండి. అంతకన్నా మనం ఏం చేయాలి? దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇతను దేవుణ్ణి ఎరిగిన వాడు యాకోబు. తన తండ్రి అయిన దేవుడు అబ్రహాము, ఇస్సాకుల దేవుడు యాకోబు. ఇప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేయాలి? ఇస్సాకు ఏమైనా ప్రార్థన చేసి నా తండ్రి అయిన అబ్రహాము దేవ. యాకోబు ఏమైనా ప్రార్థన చేశాడు? నా తండ్రి అయిన అబ్రహాము దేవ, ఇస్సాకు దేవని ప్రార్థన చేశాడు. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. నా తండ్రి అయిన అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని ప్రార్థన చేశాడు. కాబట్టి నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని వాక్యంలో ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం చదవండి. మొదటి 3 వచనాలు. ఆదికాండం 12 మొదటి 3 వచనం చదవండి. యెహోవా కాబట్టి ఇది నిబంధన. ఏమిటి? అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. కాబట్టి నిబంధన చేశాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినట్లుగా దేవుని వాక్యం ఉంది. 12వ అధ్యాయం నుంచి మొదలయ్యి దేవుడు పలుసార్లు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క నిబంధన అబ్రహాము పక్షంగా ఉంది. దేవుని బిడ్డలంగా మనం కూడా ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆరంభ దినాల్లో మరి జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? నిబంధన చేస్తాడు కదా. ఇప్పటి వరకు ఈ భూమి అంతటిని కూడా జలప్రలయంతో నింపివేశాను, ఇంకెప్పుడు కూడా నేను జలప్రలయం ఈ భూమి మీదకి రానివ్వనని చెప్పి దేవుడు ఒక ఇంద్రధనస్సు, రెయిన్బో మేఘంలో కనబరిచాడు. అంటే అది అర్థం ఏమిటి? అదొక నిబంధన. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నిబంధన చేస్తున్నాడు. కాబట్టి ఆదికాండం నుంచి దేవుని యొక్క నిబంధన మనతో ఉంది. ఇక్కడ కూడా నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన మరొక నిబంధన ఉంది. అంతకుముందు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి, ఆయన చేసిన ఆ యొక్క బలియాగాన్ని బట్టి, ఆయన యొక్క త్యాగం సమర్పణను బట్టి దేవుడు కొత్త నిబంధన, అంతకుముందు పాత నిబంధన, ఇప్పుడు ఏమిటి? కొత్త నిబంధన చేసి. ఏమిటి కొత్త నిబంధన? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ యొక్క కొత్త నిబంధన మనం జ్ఞాపకం చేసుకోవాలి. 8వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం బట్టి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అది పాత నిబంధన. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన కాదు. ఇప్పుడే నిబంధన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన నిబంధన, కొత్త నిబంధన తీసుకుని వచ్చాడు. అక్కడే మాటలు చూడండి. 10వ వచనం చదువుతాను. ఆ దినములైన తర్వాత, హెబ్రీ 6:10, 8:10, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను. కాబట్టి పాత నిబంధన దేవుడు కొట్టివేశాడు. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది. ఎలా కొత్త నిబంధన? కొత్త నిబంధనకు ఆధారం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు వారే. యేసుక్రీస్తు వారి త్యాగం, ఆయన రక్తం చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయించి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ద్వారా మరి ఒక నిబంధన, పాత నిబంధన ఉడిగించి అది కొట్టివేయబడింది. ఇప్పుడు కొత్త నిబంధన.
మనం ఏం చేయాలంటే కొత్త నిబంధనను ఆధారం చేసుకొని దేవునికి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువా, నీ కుమారుడైన ఎవరు ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన ఎవరికి చేయాలి? ఎవరు చేయాలి? తండ్రికి చేయాలి. ప్రార్థన ఎవరు చేయాలి? పరలోక తండ్రికి. ఏ నామంలో చేయాలి? యేసుక్రీస్తు కుమారుడైన. ఎవరిని బట్టి? ఆత్మను బట్టి. అదే ఆత్మ ద్వారా యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధనకు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ 12:24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా ఏమిటి? పాత నిబంధన ఏం చెప్తుంది? కంటికి కన్ను, కంటికి కన్ను. పూర్వకాలంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక పిక్ ప్యాకెట్ ఉన్నాడట, జేబు దొంగ. జేబులు కొట్టేవాడు. ఆ జేబులు కొట్టేవాడు దొరికాడు ఒక రోజు. దొరికితే ఆ కోర్టు ఏం చెప్పిందంటే, ఆ కోర్టు జడ్జి అన్నాడు, వీడు ఏ చేతితో పిక్ ప్యాకెట్ దొంగతనం చేశాడు, కుడి చేయి, వాడిని కుడి చేయి కట్ చేయండి. కుడి చేయి కట్ చేశారు. తర్వాత వాడు ఏం చేశాడు? ఎడమ చేతితో చేయడం మొదలుపెట్టాడు. అంటే తర్వాత ఈ రెండు చేతులు కొట్టేసిన తర్వాత ముందు పళ్ళతో దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. మనస్సు మారింది. అంటే మనం సర్జరీ చేయాల్సింది శరీరానికి కాదు, హృదయానికి. స్పిరిచువల్ సర్జరీ చాలా అవసరం. సరే, పాత నిబంధన ఏం చెప్తుందంటే కంటికి కన్ను, కంటికి పన్ను. వాడిని చంపితే నువ్వు వాడిని చంపాలి, వాడిని కొడితే వాడిని కొట్టాలి. అది పాత నిబంధన. అందుకని హేబేలు ఎవరిని ప్రార్థన చేశాడు? అయ్యా, నా రక్తాన్ని బట్టి అన్యాయంగా నా అన్న నన్ను చంపాడు. మరి నేనే దోషం చేయలేదు, ఏ దోషం చేయలేదు. కాబట్టి నన్ను చంపిన నా అన్నను, ఆ కయ్యన్ అనే వాడికి నువ్వేం చేయాలి? ప్రతీకారం తీర్చుకొని. ఆ రక్తం నేలలోంచి మొరపెట్టింది. ఎవరికి? దేవునికి. ఎవరు మొరపెట్టింది? నా తండ్రిని, నా అన్నను క్షమించని మొరపెట్టిందా? లేదు. నా అన్నను శిక్షించు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. పాత నిబంధనలో భక్తుల యొక్క రక్తం అట బలిపీఠం కింద మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ప్రకటన 6:9. నేను చదువుతా. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను సూచితిని. ఇప్పుడు చూడండి, వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందని బిగ్గరగా. అంటే ఏం చేస్తున్నారు? హస్తసాక్షులు ఏమని మొదలుపెడుతున్నారు? మా రక్తం నిమిత్తం వాళ్ళకు తీర్పు తీర్చు, వారిని శిక్షించని మొదలుపెడుతున్నారు. అది హేబేలు రక్తం 24వ వచనంలో 12:24 అదే చెప్తుంది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా హేబేలు రక్తం ఏమని మొదలుపెడుతుంది? నా తండ్రిని, నా అన్నను శిక్షించు, వాడికి తీర్పు తీ, నా యొక్క రక్తం నిమిత్తము వాడు నన్ను చంపాడు కనుక వాడిని శిక్షించని హేబేలు రక్తం మొదలుపెడుతుంది. అది పాత నిబంధన. కానీ కొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసుప్రభువు ఏమని మొదలుపెడుతున్నాడు? తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎగర కనుక వీళ్ళని క్షమించు. అది కొత్త నిబంధన. పాత నిబంధన పంటికి పన్ను, కొత్త నిబంధన అలా కాదు. ఒక చెంప కొడితే మరొక చెంప. కాబట్టి పాత నిబంధన కంటే మరి శ్రేష్టమండి కొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధన హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. హేబేలు రక్తం పలుకుతుంది, యేసుక్రీస్తు రక్తం పలుకుతుంది. హేబేలు రక్తం ఏమని పలుకుతుంది చెప్పండి? పాపిని శిక్షించు. యేసుక్రీస్తు రక్తం ఏమని పలుకుతుంది? పాపిని క్షమించు, రక్షించును పలుకుతుంది. ఇది కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేసే మనం ఆ కొత్త నిబంధనను ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు యాకోబు ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశాడు? అబ్రహాము దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. ఇప్పుడు మనం నా తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేస్తాం. కాబట్టి నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకి ఏ నిబంధన చేశాడు? అదే హెబ్రీ. చూడండి, ఆ నిబంధన కూడా మీకు చెప్తాను. హెబ్రీలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 8:12 వచనం. అది నిబంధన. నేను వారి దోషముల విషయమై దయగలిగి
వారి పాపల్ని ఇక నువ్వు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన కొత్త నిబంధన చొప్పున చేత మొదటిది పాతదిగా చేసి అయిపోయింది. మొదటి నిబంధన పాత నిబంధన దాన్ని అయిపోయింది, అది ఉడిగం చేశాడు. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది. ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఇక నేను వారి పాపములను ఎన్నడూ వారి దోషం నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇది కొత్త నిబంధన. ఈ రోజుల్లో మనం ఎలా ప్రార్థన చేయాలంటే యాకోబు వలె కాదు కానీ యాకోబు ప్రార్థన చేశాడు, మనము ప్రార్థన చేస్తాం. యాకోబు నిబంధన ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు, మనము నిబంధన ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తాం. యాకోబు పాత నిబంధన ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు, మనం కొత్త నిబంధన ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా ఒక 5 విషయాలు మీకు చెప్తాను. అందులో మొట్టమొదటి ఏంటంటే దేవుని నిబంధనను బట్టి మనం ప్రార్థన చేయాలి. అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే చూడండి, గాడ్స్ కమాండ్. ఆ మాటలోని ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 32:9 దేవుడిచ్చిన ఆజ్ఞ జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశమునకు నీ బంధువులేదకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తానని చెప్పిన యెహోవా. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞను జ్ఞాపకం చేసి, దేవా నువ్వు చెప్పావు, ఏమన్నా నువ్వు ఆజ్ఞ ఇచ్చావు, ఏమైనా ఆజ్ఞ ఇచ్చావు నాకు? 31వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 31:13. ఒకవేళ దేవుడు ఈ ఆజ్ఞ ఇవ్వకపోతే అలా పద్దరావు నుంచి యాకోబు వెళ్ళేవాడు కాదు. 31:13. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తువో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలోంచి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని. అది కాబట్టి రెండవది ఏం చేస్తున్నావు? దేవా నువ్వు నాకు చెప్పావు, నువ్వు నాకు ఆజ్ఞ ఇచ్చావు, కాబట్టి నేను అక్కడి నుంచి బయలు వెళ్ళాను అని దేవుని యొక్క ఆజ్ఞను జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని నిబంధన ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు. రెండవది దేవుని యొక్క ఆజ్ఞ. చూసారా, నేను వెళ్ళమన్నా కాబట్టి నేను వెళ్ళాను ప్రభా, నాకు సహాయం చేయమని. అది మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞలు ఉటంకిస్తూ మనం ప్రార్థన చేయాలి. అర్థమైందండి? కాబట్టి ఊరికే ప్రార్థన చేయమంటే ఏదో అడగటం, మరపెట్టడం, ప్రభా అటు కాదు ప్రార్థన. ప్రార్థన విధానం ఏమిటంటే యాకోబు చేసిన గొప్ప ప్రార్థనలో, బైబిల్లో ఉన్న గ్రేట్ ప్రేయర్స్ ఇదొక ప్రార్థన. ఈ ప్రార్థన ఎట్లా ఉందంటే దేవుని యొక్క నిబంధనను ఆధారం చేసుకునే ప్రార్థన. రెండవది దేవుని యొక్క ఆజ్ఞను. కాబట్టి దేవుడు మనకి ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? ప్రభా నువ్వు ఇట్లా చెప్పావు కదా, ఇట్లా చేయమన్నావు కదా, నేను చేస్తున్నా, నాకు సహాయం చేయి. ప్రభా నువ్వు చెప్పిన క్రమంలో నేను చేయడానికి కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది చెప్పండి, వినండి. నువ్వు చెప్పిన క్రమం నేను పాటించడానికి నాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ వీటన్నిటిలోంచి నన్ను తప్పించు, నాకు సహాయం చేయి. రెండవది దేవుని యొక్క ఆజ్ఞను, నీ దేశమును 32:9 నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసింది నాతో చెప్పిన యెహోవా. నాకు మేలు చేస్తున్నావు కదా, ఇప్పుడు నా ముందు కీడు ఉంది, నా ముందు అపాయం ఉంది, నాకు ఇప్పుడు ప్రాణాపాయం ఉంది, ఏశావు నా దగ్గరికి వస్తున్నాడు, నన్ను చంపివేస్తాడేమో అని మొరపెడుతున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది దేవుని యొక్క ఆజ్ఞను కూడా జ్ఞాపకం చేసుకో, అది రెండవది. ఇక మూడవది చూడండి, అక్కడ రాయబడిన మాట గాడ్స్ కేర్. 20 సంవత్సరాల్లో దేవుడు తనను ఏ విధంగా పట్టించుకున్నాడో చూడండి మాటలు. 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. చూసారా, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం ఒంటరిగా వెళ్ళాడు, చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాడు, అద్దంలాగా వెళ్ళాడు, మాంసత మోసగించబడ్డాడు. అయినప్పటికీ దేవుడు ఆశీర్వదించాడు. మేకల మందలు, అనేకమైన మరి సంపద ఉంది, ఇప్పుడు విస్తారమైన పని మనుషులు, ఆస్తి సమకూర్చుకున్నాడు, మరి పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, విస్తారమైన ఆస్తి ఉంది. ఇప్పుడు అంటున్నాడు, ప్రభా నీవు నాకు సహాయం చేశావు, నీవు నన్ను పట్టించుకున్నావు, నీవు నాకు సహాయం చేశావు. కాబట్టి 10వ వచనం, ఈ వచనాన్ని మనం మర్చిపోవద్దు. 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన
సమస్తమైన ఉపకారములను సమస్తమైన సత్యమునకు అపాత్రులను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్తమును సత్యమునకు అపాత్రులను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని. కాబట్టి 10వ వచనం ఒకసారి మేము చెప్పి నేను ముందుకు వెళ్తా. నీ సేవకునికి ఎంత మంచి ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడో మర్చిపోవద్దు. ఆయన ఈ యొక్క ఆపత్ కాలంలో 20 సంవత్సరాల్లో దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేస్తాడు. 20 సంవత్సరాలు ఆయన ఒకప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను కదా. 28వ అధ్యాయం చూడండి. 20 సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఆయనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. 16వ వచనం యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి ఈ స్థలమందు ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇది అనుకోను. కాబట్టి యాకోబు ఆ బేతేలులో ఏ విధంగా ఆయన కలగన్నాడో, ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఏ విధంగా నూనె పోసి, మీకు తెలుసు కావచ్చును కదా, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. 20 సంవత్సరాల క్రితం దేవుడు అక్కడ తొలగడను కదా. ఎక్కడున్న మాట ఆ రాయిని పోసాడు కదా. 22వ వచనం మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. కాబట్టి ఇవన్నీ కూడా సరే, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసి 20 సంవత్సరాల్లో మనం కూడా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 20 సంవత్సరాల్లో దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడు. ఒకప్పుడు పేదవాడిని, ఒకప్పుడు ఏమీ లేనివాడిని, ఈరోజు నా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అన్ని రకాలుగా దీవించాడు. ఇప్పుడు యాకోబు అదే అంటే దేవుడు ఏ విధంగా నిన్ను పట్టించుకున్నాడు. ప్రభువా నేను అపాత్రుడని చెప్తున్నాడు, ప్రభువా నేను యోగ్యులను కాదని చెప్తున్నాడు. తను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రార్థనలు ఏముండాలి? తగ్గింపు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి, అప్పుడు ఆయన. ఈ ప్రార్థనలో యాకోబు తాను దేవుని ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవుని యొక్క చేసిన మేలులు తలపోసుకునిచున్నాడు. దేవుడు తనను ఏ విధంగా పట్టించుకున్నాడు, లాభాన చేతుల నుంచి ఏ విధంగా విడిపించాడు కదా. అనేకమైన చలి నుంచి, మంచు నుంచి, ప్రాణాపాయం నుంచి, ఆపదల నుంచి, కష్టాల నుంచి, ఫలస్తీనా దేశం విపరీతమైన మంచు, ఎడాల్లో అరణ్యాల్లో ఒంటరిగా ఆ పశువుల మంది దగ్గర రాత్రంతా పడుకునేవాడు. ఎన్నోసార్లు మంచు కురిసింది, ఎన్నోసార్లు ప్రాణాపాయం వచ్చింది. వాటన్నిటిలోంచి దేవుడు తప్పించాడు. కాబట్టి ఈ ప్రార్థన మనకి ఏం చేస్తుందంటే, మూడవదిగా దేవుని గాడ్స్ కేర్, దేవుడు పట్టింపు, దేవుని యొక్క మేలుల గురించి తలపోస్తున్నాడు. అది మూడవది. ఇక 4వది 11వ వచనం చదవండి. 32వ అధ్యాయం 11. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచు. గాడ్స్ పర్పస్. అయ్యా ఇప్పుడు నువ్వు ఏదైతే అబ్రాహాం చెప్పావో, ఏదైతే ఇస్సాకు చెప్పావో బాగానే ఉంది. కానీ ఇప్పుడు అతను వస్తున్నాడు. ఎవరు? నాన్న ఏశావు వస్తున్నాడు. వచ్చిన తర్వాత నన్ను చంపుతాడు, నా భార్యను చంపుతాడు, నా పిల్లల్ని ఒకవేళ నా పిల్లల్ని చంపారనుకో ఏం జరుగుతుంది? నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమవుతుంది? నువ్వు ఇచ్చిన పర్పస్ అంటే ఎందుకోసం మమ్మల్ని ఏ ఉద్దేశం నేర్చుకున్నావు? ఇప్పుడు దేవుడు 12 గోత్రాలు అబ్రాహాం ద్వారా ఇస్సాకు